నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. అడుగడుగున అడ్డంకులు వచ్చినాయి. ఏదో మూలన విజయం సాధిస్తానని ప్రాసెస్ స్టార్ట్ చేసిన. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా రవ్వ మ్యాంగో కేక్. అలా చేద్దామనేసి ఒక కప్పు రవ్వ, 3 ఇలాచీలు వేసి బాగా మిక్సీకి వేసిన. అసలు మెత్తగానే అవ్వట్లేదు. 4 సార్లు మిక్సీకి వేసిన అస్సలు అవ్వట్లేదు అనమాట. కొంచెం మెత్తగా కొంచెం రవ్వ ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టిన. ఎందుకంటే చిన్న తల్లి బాగా భయపడుతుంది మిక్సీ సౌండ్ కనేసి. చేసేదేమీ లేక ఏంటక్క వాయిస్ ఇలా వస్తుందంటే ఏం చేస్తాం, బాగా సర్దైంది. ఒక పెద్ద మామిడి పండు తీసి అందులో ఒక పీస్ ఇలా కట్ చేసి వీడియో తీస్తున్నాను. కథం పెద్ద పాప వచ్చి సగం మామిడి పండు ఎత్తుకెళ్ళింది. చేసేదేం లేక అవే పీసెస్ అందులో వేసి కొంచెం చక్కెర కొంచెం పాలు పోస్తూ ఇలా మిక్సీకి వేసుకున్నాను. ఇంకా ఇది మొత్తం ఒక జెల్లా తయారైంది. మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న రవ్వలో ఈ మ్యాంగో జెల్ అనేది వేసి పాలు పోస్తూ కలపాలన్నమాట. ఈ హోల్ ప్రాసెస్లో పాలు అనేవి ఎక్కువ పడతాయి. పాలు 2-3 సార్లు పోస్తూ కలుపుకున్నాను నేను. ఆ తర్వాత ఇలా తయారైంది. దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టి తర్వాత కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. నాకు ఎందుకు ఇది కొంచెం గట్టిగా అయింది అనిపించింది. కొన్ని పాలు పోసి దీన్ని పక్కన పెట్టుకున్నా. వెంటనే మనం ఏ గిన్నెలో అయితే కేక్ తయారు చేయాలనుకున్నామో ఆ గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి అందులో గోధుమ పిండి అనేది చల్లుకోవాలన్నమాట. ఎందుకంటే కేక్ అడుగంటకుండా ఉంటుంది, గిన్నె కూడా మాడకుండా ఉంటుంది అనేసి. ఇంకా దాన్ని అలా అందులో వేసి కొంచెం ట్యాప్ చేసిన అనమాట 2-3 సార్లు. ఇంకా ఫ్రీ హీట్ కోసం ఒక గిన్నె పెట్టుకొని మన స్టవ్ స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని అందులో వేసిన. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అనేది మనం తయారు చేసుకున్న దానిపై వేసిన అనమాట. ఎందుకంటే అందరూ పచ్చివే వేసినారు నాకు చూసిన వీడియోలలో, నేను చూసిన వీడియోలలో. బట్ నేనైతే నెయ్యిలో వేయించి వేసిన. అసలు నాకు తెలిసినంత వరకు ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే తయారు చేయొద్దు నాలాగా. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అనమాట, ఎన్ని ఇంగ్రీడియంట్స్ పడుతున్నాయి, ఏం పడుతున్నాయి అనేసి. ఇంకా నాలాగా నిజాలు మాట్లాడుతూ చెప్పే వాళ్ళు అయితే ఇంకెవరు సరిగ్గా చూడరు, ఎవరు పట్టించుకోరు అనిపిస్తుంది. సో మీరు నాలాగా ఇన్స్టాగ్రామ్లో చూసి ఇలా చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్